ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం మొదటి 9 వచనాలను ధ్యానించుకుందాం. ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాటలు స్థిరపరచబడవలెను. నేను మునుపు చెప్పి తిని, నేనిప్పుడు మీ యొద్ద లేకున్నాను. రెండోసారి మీ యొద్ద ఉన్నట్లు కానీ మూడోసారి మొదటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారందరికీ ముందుగా తెలియచేయుచున్నదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికారము చూపను. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కూర్చున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గల వారము. మీరు విశ్వాసమును గలవారై ఉన్నారో లేరో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకొందురని నిరీక్షించుచున్నాను. మీరు ఏ దుష్కార్యములనైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాను. మేము యోగ్యులమైనట్లు కనబడవలెనని కానీ మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరే మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాము. మేము సత్యమునను విరుద్ధము ఏమీయూ చేయనేరము గాని సత్యము మిమ్మును నిమిత్తము సమస్తమును చేయుచున్నాము. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండినెడలా సంతోషించెదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించుచున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగంలో అపోస్తలుడైన పౌలు చాలా ప్రాముఖ్యమైన విషయాలను ఆయన మనకు వివరిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి ఆయన 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఆయన 2 సార్లు తన ప్రయాణంలో వెళ్ళి వచ్చిన తర్వాత అనేక దుఃఖాలు తనకు సంభవించింది. ప్రతికూల వాతావరణం కనిపించింది కనుక 2సారి అతను మొదటి ఆ పత్రిక రాసినప్పుడు చాలా గద్దింపుతో కూడిన మాటలు ఆయన రాసేయడం బట్టి అనేక మంది అక్కడ ఆయనకి కొంచెం విరుద్ధంగా తయారయ్యారు. ఆ పత్రిక చదవద్దని కూడా వారిలో వారు పలుకుకొని రకరకాల గలిబిలి చేశారు. కాబట్టి పౌలు అంటున్నాడు, ఈ 3వసారి నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. ఇప్పుడు 3వ ప్రయాణంలో ఆయన ఉన్నాడు, వస్తాడని చెప్తున్నాడు. 2-3 సాక్షుల నోట ప్రతి మాటలు స్థిరపరచబడవలను. ఏదైతే మీ సంఘంలో జరిగిందో, ఏ కలహములు అయితే అయిందో అందరూ వచ్చి కేకలు వేయడానికి కాదు, ఒక 2-3 సాక్షులు ఆ విషయాన్ని నా ముందు మీరు వ్యక్తపరచవచ్చు. అది మీరు చెప్పవచ్చును. నేను మునుపు చెప్పి తిని, నేనిప్పుడును మీ యొద్ద లేకున్నను. రెండోసారి మీ యొద్దనున్నట్లు గానే మునుపటి నుండి పాపము చేయుచుండిన వారికిని మిగిలిన వారందరికీ ముందుగా తెలియచేయనదేమనగా, నేను తిరిగి వచ్చిన ఎడల కనికారము చూపను. ఇంత కష్టపడి ఆత్మీయంగా రక్షణలో నడిపించిన మమ్మును ఒకవేళ గనుక తప్పిపోయి తప్పుడుగా జీవితం జీవిస్తుంటే వ్రాసినటువంటి పత్రిక మేము వచ్చినట్లే. అది
అది వ్రాసి మీకు పంపించినప్పుడు దాని విషయంలో ఒకవేళ గనక మీరు భిన్నాభిప్రాయం కలిగి ఉంటే, ఆ పాపము చేసిన వారు కానీ, అటువంటి పరిస్థితులకి ప్రోత్సహించిన వారికి కానీ, ఈసారి మూడో ప్రయాణంలో నేను వచ్చినప్పుడు మాత్రం ఏ మాత్రం కూడా నేను కనికరించను. వారికి నేను ఖచ్చితంగా నా ఆవేశంగా నేను కోపాన్ని చూపిస్తాను, వారికి నేను గద్దిస్తాను, తప్పదు అని చెప్పి ముందుగానే హెచ్చరిక చేస్తున్నాడు. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుచున్నారా? అంటే ఇతను పలికిన మాటని దేవుడు పలికాడా? చాలామంది ఈరోజు మన సంఘాల్లో కూడాను, నేటి ప్రస్తుత సంఘాల్లో కూడా జరుగుతున్న మాట ఇది. పాస్టర్ గారు చెప్పుకొని వెళ్ళిపోతున్నారు, తనకి ఇష్టమైనట్టుగా మాకు తెలియదా బైబిల్, మాకు తెలియదా వాక్యం అంటే ఏంటి, తనకు తోచింది చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. ఇది ఏమంటే దేవుడు చెప్పాడు అంటున్నారు అని ఆ రోజు కొరింథీ సంఘంలో అన్నారు, ఈరోజు మన సంఘాల్లో కూడా అంటున్నారు. క్రీస్తు నా యందు పలుకుచున్నాడని రుజువు కోరుతున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తివంతుడై ఉన్నాడు. యేసుప్రభు బలహీనుడు కాడు, ఆయన శక్తి గలవాడు. ఆయన మాట్లాడినప్పుడు శక్తి గల మాటలే మాట్లాడతాడు. ఈ విషయంలో ఖచ్చితంగా అది మీరు తెలుసుకోవాలి అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాను కానీ మీడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. అపోస్తలుడు పౌలు అంటున్నాడు, యేసు సిలువ వేయబడి చంపబడ్డాడు కదా, బలహీనుడుగా ఆయన చంపబడ్డాడా? కాదు, అది అలా చావాలని దేవుడు నిర్ణయించున్నాడు. అయితే మీ విషయంలో మాత్రం మీ బలహీనత కొరకు ఆయన చనిపోయాడు, కానీ దేవుని శక్తిని బట్టి ఆయన పునరుత్థానమై తిరిగి లేచాడు. ఈరోజు మేము కూడా మీ విషయంలో బలహీనుడుగా కనిపిస్తున్నామేమో, కానీ మీ ఎడల శక్తి గల వారమే. దేవుడు మాతో ఉన్నాడు అని, జీవం కలిగిన దేవుడు అని చెప్పి ఒక అద్భుతమైన మాటను తెలియజేస్తున్నాడు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేరో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మను గూర్చి మీరే ఎరుగుదురు. ఒకవేళ మీలో విశ్వాసం ఎలా ఉందో లేదో మిమ్మల్ని మీరు పరిశోధించుకొని చూసుకోండి. మీరు మంచి పొజిషన్లో ఉన్నారా లేదా, ఆత్మీయంగా ఉన్నారా లేదా, మీరు భ్రష్టులా మంచోలా, అది మీ మట్టుకు మీరే పరీక్షించుకొని మీ విశ్వాసాన్ని పరీక్షించుకొని చూసుకోండి, అది మీకు మంచిది అని చెప్పి అపోస్తలుడు పౌలు తెలియచేస్తూ ఉన్నాడు. మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. మీరు మీ మట్టుకు మీరు పరీక్షించుకొని ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఎలా బతుకుతున్నారో, ఒకవేళ అపనిందలు మోపుతున్నారా, వాక్యానికి అనుకూలంగా జీవిస్తున్నారా, ఒకసారి వాక్యాన్ని బట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే మీరు భ్రష్టులు కాకుండా ఉండాలని నా ఇష్టము. భ్రష్టులు కామని మీరు తెలుసుకుందురని నిరీక్షించుచున్నాను. ఏదో అనేసి అది అంటాం మేము, అలా చేస్తాం మేము, అది కాదు. భ్రష్టులు అన్నవారు మాటలు పలుకుతారు, గాయపరుస్తారు, కానీ మీరు అలాంటి వారు కాకూడదు. దేవుళ్ళు పశ్చాత్తాప హృదయంతో, సరళమైన హృదయం కలిగి దేవునికి ఇష్టమైన వారుగా ఉండాలని నేను నిరీక్షిస్తున్నాను అంటాడు అపోస్తలుడు పౌలు. మీరు ఏ దుష్కార్యములను చేయకుండా వలెనని దేవుని ప్రార్థించుచున్నాం. ఎటువంటి దుష్కార్యములు మీరు చేయకుండా మంచిగా ఉండాలని మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మేము యోగ్యులమైనట్లు కనబడవలెనని కాదు, కానీ మేము భ్రష్టులమైనట్లు కనబడినను మీరు మేలైనదే చేయవలెనని ప్రార్థించుచున్నాం. ఒకవేళ మేము తప్పు చేసిన వారుగా మీకు కనిపించిన మీరు మాత్రం ఎప్పటికీ మంచి పని చేసేవారుగా ఉండాలి. మీరు భ్రష్టులు కాకూడదు అని మీ విషయంలో నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. మేము సత్యమునకు విరుద్ధంగా ఏమీ చేయనేనము కానీ సత్యము నిమిత్తము సమస్తము చేయుచున్నాము. ఎంత మంచి మాట కదండి. సత్యానికి విరుద్ధంగా ఎవరేం తప్పు చేయకూడదు, వాక్యానికి విరుద్ధంగా తప్పు చేయకూడదు, కానీ సత్యము నిమిత్తమే, వాక్యము నిమిత్తమే సమస్తము మనం వాక్యానుసారంగా మనం సమస్తం చేయాలని అపోస్తలుడైన పౌలు ఇక్కడ చాలా చక్కగా వివరంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన యెడల సంతోషించేదము.
అవును, మేము ఒకవేళ బలహీనులుగా ఉన్నా మీరు బలవంతులై ఉంటే మిమ్మల్ని బట్టి మేము సంతోషిస్తాము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలనని ప్రార్థించుచున్నాను. ఈ రీతిగా మీరు సంపూర్ణమైన వ్యక్తులుగా పరిపూర్ణులుగా ఉండాలి. నేను నా 3వ ప్రయాణంలో మీ దగ్గరికి వచ్చినప్పుడు మీలో బలహీనులు ఉండకూడదు, దూషించబడిన వారు ఉండకూడదు. 2-3 సాక్షులు పట్టుకుని వచ్చి వారి వారి ప్రవర్తన గురించి మీరు మాట్లాడినప్పుడు ఎవరి గురించి నిందలు మోపేవారుగా ఉండకూడదు. నా ప్రియ సోదరి సహోదరుడా, దేవుని మందిరానికి ప్రతి వారం వస్తాం, కానీ ఎవరి మీద తప్పు మోపాలి, ఎవరికి నిందించాలి, ఎవరికి దూషించాలి అన్న భావన కలుగుతూ జీవిస్తుంటాం. చాలా తప్పు. అపోస్తలుడు పౌలు అంటాడు, ఒకవేళ మేము బలహీనులుగా కనిపించినా మీరు బలవంతులుగా ఉండడమే నాకు సంతోషం. మీరు బలవంతులై ఉండండి, మీరు మంచులై ఉండాలి. సేవకులు ఒకవేళ కనుక మీ దృష్టికి అంత చాలా బలహీనత కనిపిస్తున్నట్లయితే మీరు బలవంతులుగా వారి ముందు కనబడండి. దేవుని సత్యానికి, దేవుని వాక్యానికి మీరు సంపూర్ణంగా విధేయత కలిగిన వారై జీవించండి. మీరు సంపూర్ణులు కావాలని మీకోసం నేను ప్రార్థిస్తున్నాను. మీరు సంపూర్ణులుగా ఉండాలి. ఎందుకంటే యేసుప్రభు వారు అంటారు, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరు కూడా పరిపూర్ణంగా ఉండాలి. ఎక్కడ ఏ విషయంలో మీరు లోకానికి రాజీ పడిపోకూడదు. అందరినీ క్షమించండి, అందరినీ ప్రేమించండి, అందరి కొరకు ప్రార్థించండి. ఈ అనుభూతి కలిగి ఉంటే మీరు పరిపూర్ణులుగా ఉంటారు అని ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక రండి, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు గడిచిన 7 నెలలు తన కాపుదలను భద్రపరిచి ఈ 8వ నెలలో అడుగుపెట్టే భాగ్యం ఇచ్చాడు కనుక ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. గడిచిన 7 నెలలు మీ రెక్కల చాటున భద్రపరిచి వాక్యములు అనేకములు నేర్చుకుంటూ వచ్చుచున్నాము. ప్రభువా, ఈ యొక్క 8వ నెల మొదటి దినము మీ మహోన్నత నామానికి స్తుతిస్తున్నాం. మేము పరిపూర్ణులుగా ఉండాలని, సంపూర్ణులుగా ఉండాలని ప్రభువా మీరు మా పట్ల ఎంతో ఉన్నతమైన మాటలు అపోస్తలుడు పౌలు ద్వారా తెలియచేసి ఉన్నారు. ప్రభువా, అపోస్తలుడు పౌలు అయితే ఆ దినాన కొరింథీ సంఘాన్ని దర్శించాడు, కానీ ఈరోజు మమ్మల్ని మీరు దర్శిస్తున్నారు. మీరు వచ్చినప్పుడు మేము పరిపూర్ణులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నిందారహితులుగా ఉండాలి. ప్రభువా, అటు జీవితం మాకు దయచేయండి. ఈ దినం విన్న వాక్యం ప్రతి హృదయాలకు దీవెన కనుగొంచమని, ఈ నెల అంతా కూడా మీరు మాకు తోడై ఉండి మాకు ఆరోగ్య బలమును, ఆత్మీయ క్షేమమును, అన్ని విషయాలు సమృద్ధి అయిన జీవితము దయచేయమని ప్రభువా ఆర్థికంగా దీవించండి, ఆత్మీయంగా దీవించండి, ఆరోగ్యంగా దీవించి నైనా మమ్మను ఈ వాక్యం వింటున్న, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ప్రియ బిడ్డలకు, కుటుంబాలకు మెండైన దీవెనతో నింపి ఈ 8 నెలలంతా కూడా ఆశీర్వదించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.